గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత వీక్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో వీక్ ట్రేడింగ్ స్క్రీన్సే కనిపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్స్ కూడా బహుశా గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్ అయితే లాస్ట్ నైట్ బోత్ S&P, నాస్డాక్ రెండు లాభాలతోనే క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ మాత్రం వరుసగా రెండవ సెషన్ నష్టపోయింది. ఈ వారంలో డౌ జోన్స్ యుఎస్ ఈక్విటీస్ చాలా స్ట్రాంగ్గా మనకు పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. ఈ వారంలో డౌ జోన్స్ 1.9% పెరిగింది, S&P 500 4.1%, నాస్డాక్ 6.9% పెరిగింది. సో ఏప్రిల్ 9th నుంచి అంటే మనకు ఈ టారిఫ్ అన్సర్టెంటీ మొదలైనప్పటి నుంచి ఏదైతే ఆ 90-day పీరియడ్ తాత్కాలిక వాయిదా ఏదైతే ట్రంప్ గారు వేశారో అప్పటి నుంచి చూస్తే నాస్డాక్ 25% పెరిగింది. అండ్ 2025లో ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చేసింది నాస్డాక్. ముఖ్యంగా టెక్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి యుఎస్ మార్కెట్స్ ర్యాలీని. టెస్లా ఈ వారంలో 16% పెరిగింది, ఎన్విడియా కూడా 16% పెరిగింది, మెటా 11%. ఇలా మనకు టెక్ స్టాక్స్ స్ట్రాంగ్గా మనకు బిహేవ్ చేయడం అనేది చూస్తున్నాం. ఇవాళ యుఎస్ఏలో కొత్త AI పాలసీని కూడా ప్రకటించబోతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొత్త పాలసీని. సో ఇది ఎన్విడియా లాంటి స్టాక్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఎందుకంటే డీప్ సీక్ ఏదైతే ఒక డిస్రప్షన్ని తీసుకొచ్చిందో కంప్యూటింగ్ పవర్కి సంబంధించి, అప్పటి నుంచి ఎన్విడియా కొంత వీక్ అయింది, మళ్ళీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతోంది. మరి కొత్త AI పాలసీలో ఈ డీప్ సీక్ లాంటి ఇష్యూస్కి, ఆ థ్రెట్స్కి ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న ఒక 90 పాయింట్లు సుమారుగా లాభపట్టడం చూస్తాను నిఫ్టీ. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అయితే నిన్న మొన్న మనం చూసినటువంటి నిఫ్టీ ట్రెండ్ ఏదైతే ఉందో అది చూస్తే మనం ఒక జబర్దస్త్ మండే చూసాం. అద్భుతంగా 915 పాయింట్లు, ఎప్పుడు హిస్టరీలోనే అంటే పాయింట్ల పరంగా చూసినప్పుడు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్. సో పాయింట్ల పరంగా చూసినప్పుడు హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా 900 పాయింట్లు నిఫ్టీ లాభపడింది. కానీ ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ ఫాలో ఆన్ బయింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది కొంత మనకు నిఫ్టీకి సంబంధించిన కన్సర్న్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా కొంతవరకు ఐటీ సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఇతర సెక్టర్స్ కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ బ్యాంక్స్ కొంత వీక్ కావడం అనేది ఇక్కడ చూస్తున్నాం, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్. FII ఫ్లోసా నిన్న 932 crores FIIs కొనుగోలు చేశారు. అలాగే DIS కూడా 316 కోట్లు కొన్నారు. సో FIIs సెల్లింగ్ నిన్న అంతగా కనపడలేదు, కానీ F&Oలో వాళ్ళు సెల్లర్స్గానే ఉన్నారు, షార్ట్ పొజిషన్స్ యాడ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ May 14th మనం ఏదైతే అంటే నిన్న హై చూసామో 24,767, 24,800ని నిఫ్టీ అధిగమించాల్సి ఉంటుంది అప్ ట్రెండ్ కంటిన్యూ కావాలంటే. అలాగే లోవర్ సైడ్ 24,500 ఒక సపోర్ట్గా ప్రస్తుతానికి మనకు కనిపిస్తోంది. ఇది మనకు ఇండెక్స్ పరంగా చూసినప్పుడు మెటల్స్, రియల్టీ, ఎనర్జీ, ఫార్మా ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 సెషన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ అసలు స్ట్రెంగ్త్ అంతా కూడా డిఫెన్స్లో కనిపిస్తోంది, ఐటీలో కనిపిస్తోంది, NBFC స్టాక్స్లో కనిపిస్తోంది. అలాగే రైల్వే స్టాక్స్ నిన్న సడన్లీ రైల్వేస్లో ఒక మంచి బయింగ్ అనేది చూసాం. చాలా స్టాక్స్లో, రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ఒక స్ట్రెంగ్త్ కనిపించింది. సో ఇలా మనకు సెక్టరల్ రొటేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలో పోర్ట్ఫోలియోస్ని ఏం చేయాలి? ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ మనకు దాదాపుగా ఒక కొలికి వచ్చింది. నిన్న కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి కొన్ని కంపెనీలు. టాటా పవర్ ఎబిటా మార్జిన్స్ 14.7 నుంచి 19% పెరిగింది. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ స్ట్రాంగ్ నెంబర్స్, లూపిన్ స్ట్రాంగ్ నెంబర్స్, ఐషర్ మోటార్స్ కొంత ఎబిటా మార్జిన్స్ తగ్గినప్పటికీ ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్సే రావడం చూసాం. అలాగే జూబిలెంట్ ఫుడ్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అపోలో టైర్స్ ఒకటి వీక్గా వచ్చింది. ఇక చిన్న కంపెనీలు లైక్ సెజిలిటీ, మనం గతంలో కూడా మాట్లాడుకున్న కంపెనీ, అద్భుతమైన నెంబర్స్ అనౌన్స్ చేసింది. తిలక్ నగర్ మంచి నెంబర్స్ వచ్చాయి. ఇక KPI గ్రూప్కి సంబంధించిన 3 కంపెనీలు కూడా సాలిడ్ నెంబర్స్, అంటే సాలిడ్ నెంబర్స్. KPI గ్రీన్, అలాగే KP గ్రీన్ ఇంజనీరింగ్, KP ఎనర్జీ 3 మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. అలాగే శారదా క్రాప్కెమ్ నెంబర్స్ బాగున్నాయి. ఇలా మనకు రిజల్ట్ సీజన్లో మంచి నెంబర్స్ అనేకం కనిపిస్తున్నాయి.
ఓకే, వీక్ నెంబర్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటికంటే కూడా మనం స్ట్రెంగ్త్ కనపరుస్తున్న పెర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇవాళ కూడా మనకు సిఈఎస్సి, ఎన్సిసి, క్రాంప్టన్ కన్జ్యూమర్, పేజ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్ఐసి హౌసింగ్, పీబీ ఫిన్టెక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి కంపెనీలు, ముఖ్యంగా ఎక్కువ ఇవన్నీ కూడా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. సో ఈ కంపెనీల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఫోకస్ ఆన్ ది ఎర్నింగ్స్ అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్. మనం మండే కూడా మాట్లాడుకున్నాం. మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఇక్కడ నుంచి చాలా చాలా అవుట్ పర్ఫామ్ చేయబోతోంది. సో మంచి పిక్ యువర్ ఓన్, లెట్స్ ఫైండ్ అవుట్ అవర్ ఓన్ స్మాల్ క్యాప్ స్టాక్స్. అక్కడే రిటర్న్స్కి అద్భుతమైన అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసాం మనం, మార్కెట్ బ్రెడ్త్ చాలా పాజిటివ్గా వచ్చింది. 2000 స్టాక్స్ లాభాలతో 600 స్టాక్స్ నష్టాలతో ఉండడం. అందుకని ఏదైతే లార్జ్ క్యాప్ ర్యాలీని ఇంకా ఇప్పటికీ మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటుంది, మండే చూసినటువంటి ఆ సూపర్ ర్యాలీని. సో అక్కడ నుంచి కొద్దిగా వెనక్కి వచ్చాయి, మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం, ఎందుకంటే ఇప్పటికి కూడా మనం ఆల్ టైమ్ హై నుంచి కనుక చూస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ స్టిల్ 13% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. కాబట్టి అక్కడ చాలా స్కోప్ ఉంది ఇంకా మనకు. నిఫ్టీ 6% అవే అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 16% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. కాబట్టి ఇక్కడ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లోనే మనకు తప్పకుండా మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాలీలో మనకు లాస్ట్ సే 1.5 మంత్ ర్యాలీలో ఏవైతే పార్టిసిపేట్ చేయడం లేదో వాటిని తీసేయండి పోర్ట్ఫోలియోస్ నుంచి. రిలేటివ్ స్ట్రెంత్ కనపరుస్తున్న స్టాక్స్ని యాడ్ చేసుకోండి, గోయింగ్ బై ది రిజల్ట్స్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ. కాల్స్ జాగ్రత్తగా చూడండి. రిలేటివ్ స్ట్రెంత్ అంటే ఇతర స్టాక్స్తో కంపేర్ చేస్తే ఏవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ సే 1-2 మంత్స్లో. ఉదాహరణకి డిఫెన్స్ స్టాక్స్, హెచ్ఏఎల్, బిఈఎల్, బీడిఎల్, మజగాన్ డాక్ ఇలాంటివన్నీ మనకు రిలేటివ్గా స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. అటువంటి స్టాక్స్లో ఉంటేనే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అండర్ పెర్ఫార్మింగ్వి అలా వెయిట్ చేస్తూ కూర్చుంటే అవకాశం చేజారిపోతుంది. మేబీ ఒక 1 year తర్వాత పెరగచ్చు అవి కూడా, కానీ అప్పటికి వీఆర్ లూజింగ్ టైం. ఇది ఒకటి మనం దృష్టిలో ఉంచుకోవాలి. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, జై హింద్. ఏమిటి ఓకే, నిన్న ఎలా జరిగింది మీ సమావేశం? సీఎం గారి స్పీచ్ కూడా మేము యాజ్ మీడియా పార్ట్నర్స్ 1/2 గంట సేపు ఇచ్చాం. ఎక్సలెంట్ అయిందండి. ఎందుకంటే నేను నిన్న మెన్షన్ చేసినట్టు అనమాట, పార్టిసిపేషన్ వాస్ ఓవర్వెల్మింగ్ అనమాట. ఇన్ఫాక్ట్ కపుల్ ఆఫ్ కొత్త లాంచెస్ అనమాట. లైక్ ఫస్ట్ టైం ఒక వెటర్నరీ వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ అల్లది లాంచ్ చేయటం. ఓవరాల్ కాన్ఫరెన్స్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే నేను నిన్న కూడా మీకు మెన్షన్ చేసినట్టు ఇట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ యానిమల్ హస్బెండరీ, లైవ్ స్టాక్. ఎందుకంటే 13.5% జిఎస్డిపి అనమాట ఓన్లీ ఈ సెక్టర్ నుంచి వస్తుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ కూడా అనమాట ఇందులో. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో చాలా మంది ఊళ్ళల్లో 2 బర్రెలు ఉంటాం కానీ, ఇట్లా కోళ్ళని పెంచుకోవటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి డెఫినెట్లీ హైలీ సక్సెస్ఫుల్ ఇది. అండ్ దీని నుంచి ఆల్రెడీ వీ హ్యార్ గెటింగ్ ఇన్వైట్స్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో, లైక్ తెలంగాణ అండ్ ఇంకా వేరే 2 states నుంచి కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయమండి. ఓవరాల్ క్లియర్ కట్ గా అవుట్కమ్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ నుంచి జిఎఫ్ఎస్టి హెస్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ థింక్ ట్యాంక్ ఇన్ ద కంట్రీ గవర్నెన్స్ అని చెప్పేసి కూడా ఒక అచీవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏమిటి మనకి వాళ్ళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఓపెనింగ్ అయితే ఫ్లాట్గా కనిపిస్తుంది. కన్సాలిడేషన్ అయినా లేకపోతే అఫ్కోర్స్ యాక్షన్ అంతా కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ట్రేడింగ్ ప్యాటర్న్ని? మార్కెట్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే కాస్త ఏదైతే కనుక ఈ రికవరీ వచ్చిన తర్వాత పోస్ట్ దీని సీజ్ ఫైర్ తర్వాత అండ్ తర్వాత ఒక చిన్న జట్కతోటి కరెక్షన్ రావటం అండ్ నిన్న కన్సాలిడేషన్ కానీ చూస్తే కనుక క్లియర్లీ మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ట్రిజర్ అను మనకి ఇమీడియట్ నియర్ టర్మ్ లో. నెక్స్ట్ డొమెస్టిక్ ట్రిజర్స్ మనం చూస్తే కనుక మాన్సూన్ ఎట్లా వస్తుంది, అర్లీ మాన్సూన్ అని చెప్పాం కాబట్టి ఆల్రెడీ ఆన్ టైం వస్తుందా, వచ్చిన తర్వాత ఎట్లా ప్రోగ్రెస్ ఉంటుంది అది. యాక్చువల్లీ ఆల్రెడీ సమ్మర్ క్రాపింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆప్టిమిజం ఎక్కువ ఉంది, 7% ఎక్కువ అనమాట. ల్యాండ్ ఏరియా కూడా అనమాట క్రాపింగ్ చేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ ఆప్టిమిజం ని జస్టిఫై చేస్తా మాన్సూన్ ఉంటే నెక్స్ట్ బిగ్ ట్రిజర్ షుడ్ కమ్ ఓన్లీ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ అని చెప్పేసి అని అంటాను. ఈ లోపల ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ నో అడ్వర్స్ డెవలప్మెంట్ ఆన్ జియో పొలిటికల్ సినారీ అనుకుంటే కనుక ఓన్లీ ఫ్రమ్ యుఎస్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకోండి.
ఎందుకంటే యుఎస్ లో ఇప్పుడు ఆయన మ్యావరిక్ స్టెప్స్ కనమాట ట్రంప్ గారిది ఎప్పుడు ఎట్లా తీసుకుంటారనేది తెలియదు. యాజ్ ఆఫ్ నో మాత్రం అక్కడ కాస్త కుదుట పడతా ఉంది పాలసీ మేకింగ్ అన్నమాట. పోస్ట్ యుఎస్ యూకే డీల్ కానీ, తర్వాత యుఎస్ చైనా డీల్ కానీ, వీటన్నిటి తర్వాత కూడా. అండ్ నిన్న చూసాం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎవర్ టూ కంట్రీస్ మధ్య బిజినెస్ డీల్ అంటే కనుక ఇటు అమెరికా అండ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా తోటి అనమాట. ఇట్స్ నాట్ ఎ స్మాల్ సైజ్, 600 బిలియన్స్ అట్లా అంటే కనుక. ఎందుకంటే ఇలాంటి డీల్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఎట్లా షేప్ చేస్తాయి, ఎందుకంటే అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ ఆల్రెడీ హైట్ లో ఉన్నాయి, ఇజ్రాయెల్ గాజా దగ్గర అక్కడంతా కూడా అనమాట. అండ్ సిరియా పైన శాంక్షన్స్ తీసేయటం సర్ప్రైజింగ్లీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. కొన్ని అక్కడి నుంచి జలుబు వస్తుంది మార్కెట్ కి అనేది మనం చెప్పలేం ప్రపంచంలోనమాట. బట్ యాజ్ ఆఫ్ డెఫినెట్లీ మన మార్కెట్స్ వరకు అయితే ఎక్స్ట్రీమ్లీ సేఫ్ పొజిషన్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేను ఒక ఫండ్ మేనేజర్ సర్వేలో కూడా ఇండియా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా 42% అన్నారు. నెక్స్ట్ జపాన్ ఉంది 39%, చైనా డిస్టెంట్ థర్డ్ అనమాట 6 అనమాట, అండ్ వర్స్ట్ థైలాండ్ ఉంది. కాబట్టి ఇంత మోస్ట్ ఫేవర్డ్ గా ఇటు ఇండియా యాజ్ డెస్టినేషన్ ఫర్ ఫండ్ మేనేజర్స్ ఉన్నప్పుడు డిప్స్ వుడ్ బి యూస్డ్ బై ఫండ్స్ టు బై అని చెప్పేసి అంటాను. సరే, ఎఫ్ఐఐ యాక్టివిటీ నిన్న మోడెస్ట్ గా ఓన్లీ 900 crores పర్చేజెస్ ఉన్నాయి. డొమెస్టిక్ కూడా వెరీ లిటిల్ 350. కాస్త ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కూడా తక్కువ కనిపిస్తుంది ఈ మధ్య. బట్ నెట్ షార్ట్స్ మాత్రం ఎఫ్ఐఐస్ 36,500 crores వరకు పెరిగినాయి. మేబీ అప్ టు 50,000 క్రాస్ అయ్యి అక్కడ గనక ఇంకా ఎక్కువ పెరుగుతా ఉంటే కంగారు పడాలి కానీ, బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ మచ్ టు ఫియర్ అని చెప్పేసి అయితే క్లియర్లీ అంటాను. సెక్టార్ వైజే ఏ విధంగా రొటేట్ అవుతుంది, కొన్ని న్యూస్ ఫ్లో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది చాలా మంది అర్థం కూడా చేసుకోవటం కొంచెం డిఫికల్ట్ అనమాట. లైక్ ఇండోరామా అనేది చిన్న స్టాక్ నిన్న 20% అప్పర్ సర్క్యూట్ అయింది. ఎందుకైంది? ఈపీఎల్ లో బ్లాక్ స్టోన్ వాళ్ళు అమ్మిన స్టేక్ ఇండోరామా గ్రూప్ ఉంది, దాదాపు 29% అనమాట. చాలా మంది న్యూస్ ఇగ్నోర్ కూడా చేశారు. బట్ దిస్ స్టాక్ ఇమీడియట్లీ అనమాట ఈపీఎల్ వాళ్ళ ఫోల్డ్ లోకి వచ్చిందని చెప్పి దిస్ హ్యాస్ గాన్ అప్ బై 20%. కాబట్టి ఆపర్చునిటీస్ వేరీడ్ స్టాక్స్ లో ఎక్కడ ఏ విధంగా వస్తాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే గనక ఆపర్చునిటీస్ దొరుకుతానే ఉంటాయి. నిన్న మెటల్స్ అన్యూజువల్లీ బాగా స్ట్రెంత్ చూపించినాయి, అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే టాటా స్టీల్ అవనండి, నేషనల్ అల్యూమినియం అవనండి, ఇవన్నీ కూడా అనమాట 4% పెరిగినాయి, నాట్ ఏ స్మాల్ మూవ్. అయితే ఆటో యాన్సిలరీ స్టాక్స్ లో కూడా కాస్త రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ రావడం చూసాం. సోనా కామ్స్టార్ ఎఫ్ఎండోలోనే కాకుండా ఇటు మామూలుగా వేరే ఆటో స్టాక్స్ కూడా అనమాట కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ క్లియర్లీ కనిపించింది. అయితే ఇక్కడ చూడాల్సింది సెక్టర్ రొటేషన్ క్విక్ గా ఎట్లా ఉంటుంది అనేది అనమాట. మళ్ళా నిన్న లూజర్స్ లో చూస్తే తిరిగి కపుల్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే కనుక రీసెంట్లీ గెయిన్ వచ్చినాయో అనమాట, టాటా మోటార్స్ కానీ, ఇటు పేటిఎం కానీ, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట తిరిగి కరెక్ట్ అవటం కూడా మనం చూసాం. రిజల్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది మార్కెట్ పైన ఈ టైం. అప్పుడు లాస్ట్ బ్యాచ్ ఆఫ్ రిజల్ట్స్ మోస్ట్లీ ఇవాళ ఉంటాయి, అండ్ కొన్ని పర్మిషన్ తీసుకున్న కంపెనీలే కాస్త లేట్ గా కూడా రిజల్ట్స్ వస్తాయి తర్వాత, బట్ మెజారిటీ ఇవాళ వచ్చేస్తాయి. అయితే క్లియర్లీ ఇక్కడ చూడాల్సింది రిజల్ట్ బేస్డ్ యాక్టివిటీలో నిన్న చూస్తే టాటా పవర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్. ఇక్కడ నుంచి ఎవ్రీ డిప్ బై అనిపిస్తుంది టాటా పవర్. అదే విధంగా కొన్ని రెగ్యులర్ గా మన ఇన్వెస్టర్స్ అడుగుతున్న స్టాక్స్ కూడా లైక్ వాస్కాన్ అవనియండి, జూబిలెంట్ ఫుడ్, ముతూత్ ఫైనాన్స్, హిటాచి, లూపిన్, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారనమాట. నిన్న ఎవ్రీ డిక్లైన్ లో బై. ఒకటి కాస్త ఇల్లిక్విడ్ స్టాక్ వెంట్ అనమాట. కపుల్ ఆఫ్ టైమ్స్ మన ఇన్వెస్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాను రోజుకి 100 షేర్లు లేకపోతే 500 షేర్లు ట్రేడ్ అయ్యే స్టాక్ అని. అలాంటిది వెంట్ లో మేజర్ డెవలప్మెంట్ ఉంది. వాళ్ళ ఓవర్సీస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ ప్రమోటర్, దే ఆర్ సెల్లింగ్ దేర్ స్టేక్ 37.5% at 6 ఆఫర్ ప్రైస్. కాబట్టి మేబీ 6,500 బెంచ్ మార్క్ ఇప్పుడు వెండు లోకల్లీ ఎవరన్నా పెద్ద కంపెనీ తీసుకుంటా ఉంటే మేబీ కెన్ బికమ్ ఏ గుడ్ బై కూడా అని చెప్పేసి అని అంటాను. ఇవాళ రాబోయే రిజల్ట్స్ లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పీబీ ఫిన్టెక్, పతాంజలి, కొచ్చిన్, ఐటీసీ హోటల్స్, చాలా స్టాక్స్ ఇందాక కూడా మీరు మెన్షన్ చేశారు, వీటన్నిటి కూడా రిజల్ట్స్ ఉన్నాయి, క్లీన్ గా చూడమని చెప్పేసి అని అంటాను. కాస్త బెటర్ రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్ లో ఆపర్చునిటీ కూడా ఉంటుందని చెప్పేసాను. టెక్నికల్ పార్ట్ గా చూస్తూ ఉంటే కనుక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం కాల్ ఆప్షన్స్ లో ఇప్పుడు కూడా 25,000 దగ్గరే ఉంది, అందులో డౌటే లేదనమాట. అక్కడే అక్యుములేట్ అవుతుంది ఎంతసేపు కూడా.
అండ్ ఆ 25,000 అనేది క్రిటికల్ రెసిస్టెన్స్ గా ప్రూవ్ అయిపోతుంది ఇక. ఆ 25,000 రెసిస్టెన్స్ దాటితేనే కానీ నేను అనుకోవటం మార్కెట్ లో మేజర్ మూవ్ మళ్ళా రాదనమాట. అయితే 25,500 దగ్గర కూడా కాస్త పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి బాగానే. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 25,700 కాల్ ఆప్షన్ దగ్గర కాల్ రైటింగ్ నడుస్తుంది. అంటే ఒక రౌండ్ అటెంప్ట్ చేస్తుందా 25,500 మధ్యలోకి అనేది నిఫ్టీ బిఫోర్ ద సెటిల్మెంట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. పుట్ ఆప్షన్ మాత్రం 24,000 దగ్గరే బాగా అక్యుములేట్ అయ్యింది. కాబట్టి 24,500 సస్టైన్ చేసుకోకపోతే మాత్రం కాస్త డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ కూడా కాబట్టి కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది అందులో. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎక్కువగా 55,000 చుట్టూనే తిరుగుతుంది. మనం చూస్తున్న ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడే పుట్ ఆప్షన్ ఎక్కువ బిల్డ్ అయింది కాబట్టి. అండ్ ఈ వీక్ మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నమాట ఇంతవరకు వీక్ గా ఉంటుంది చూసాం, హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసినాయి, లైక్ లెడ్ బై కెనరా బ్యాంక్ అండ్ బిఓబి ఇట్లా. అయితే నాకైతే ఇక్కడి నుంచి కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మోర్ అవుట్ పెర్ఫార్మర్స్ గా ఉండొచ్చు కపుల్ ఆఫ్ మంత్స్ వర్క్ అని చెప్పేసి అని అనిపిస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ చిన్న పిఎస్యు బ్యాంక్స్ నేను రిపీటెడ్ గా చెప్తున్నా, ఎట్ సమ్ పాయింట్ గ్రేట్ బ్రేక్అవుట్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నా. యూకో కానీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ అలాంటి స్టాక్స్. పీసీఆర్ అక్కడే ఉంది, పెద్ద మూవ్మెంట్ లేదు, 0.9 దగ్గర ఉందన్నమాట. ఇన్లెస్ 1 దాటితే మోర్ బుల్స్ కంట్రోల్ వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి. విక్స్ మాత్రం తగ్గుతానే ఉందన్నమాట. వన్స్ ఆ స్పైక్ ఏదైతే వచ్చిందో మండే నాడు అక్కడి నుంచి కూల్ డౌన్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు 17 దగ్గరకు వచ్చేసింది, 17.2. అంటే ఫియర్ తగ్గుతా ఉంది. మార్కెట్ కాస్త కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిన కొద్దికి ఫియర్ తగ్గుతుందని చెప్పేసి అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయినాయి అంటే మాత్రం ఎన్సీసీలో ఎక్కువ బిల్డ్ అయినాయి. అండ్ ఐ థింక్ టుడే ఎన్సీసీ కూడా రిజల్ట్ ఉంది, చూడాలి కేర్ఫుల్ గా. శ్రీ సిమెంట్, టిటాగర్, హిందుస్థాన్ కాపర్ అనమాట. ఆల్రెడీ హిందుస్థాన్ కాపర్ బ్యాన్ లిస్ట్ లో ఉంది అలాంగ్ విత్ సిడిఎస్ఎల్ అండ్ మన్నాపురం అనమాట, అది చూడాలి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే సెలెక్టివ్ గా ఆర్ఈసీ లోను, ఏషియన్ పెయింట్స్ లోను, ఇరేడాలోను షార్ట్స్ బిల్డప్ అయినాయి. మేబీ ఇరేడా ఇవన్నీ కూడా కాస్త లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అయితే అంటాను. హై డెలివరీ మాత్రం క్లియర్లీ సేఫ్ స్టాక్స్ లోనే ఉంది క్లియర్లీ. పిడిలైట్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ జనరల్, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ లో అనమాట. అండ్ మోర్ సేఫ్టీ కూడా మొగ్గు చూపుతున్నారు చాలా మంది ఈ టైం. అప్పుడు వొలటిలిటీ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత జాగ్రత్త కూడా ఉండాలి అని చెప్పేసి అని అర్థమవుతాను. ఆల్ ఇన్ ఆల్ కంగారు పడాల్సింది లేదు, యాక్షన్ బ్రాడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి, అది కూడా కేర్ఫుల్ గా చూడమంటాను. ఆ వాల్యూమ్స్ అనమాట ఏ స్టాక్స్ లో వచ్చి సస్టైన్ అవుతాయి మోర్ సెషన్స్ కనమాట, ఆ స్టాక్స్ అనమాట డెఫినెట్లీ బ్రేక్అవుట్స్ కూడా వస్తాయి. అండ్ స్టిక్ టు స్టాక్స్ విచ్ ఆర్ క్లోజర్ టు 52 వీక్ హైస్ అంటాను. అంతేగాని ఈ టైం అప్పుడు మళ్ళా తిరిగి రికవరీ వస్తుంది కదా అని 52 వీక్ లో దగ్గర ఉన్న స్టాక్స్ వెళ్ళొద్దు అని అంటాను. వన్ సింపుల్ ఎగ్జాంపుల్, ఐటీడీ సిమెంటేషన్. ఐ థింక్ మా రామకృష్ణ గారు కూడా మొన్న చెప్పారు టెక్నికల్లీ లుకింగ్ గుడ్ అని. నిన్న ఎంత పెద్ద బ్రేక్అవుట్ వచ్చిందండి వాల్యూమ్ తోటి. 75 lakhs షేర్స్ ట్రేడ్ అయింది. యూజువల్లీ 10 to 12 lakhs కూడా ట్రేడ్ కాదు, 10% బ్రేక్అవుట్ వచ్చింది అనమాట. కాబట్టి కొన్ని చిన్న స్టాక్స్ లైక్ కాకతీయ సిమెంట్స్ లోకల్ షేర్ నిన్న 7.5% వచ్చింది. కానీ వాల్యూమ్ సస్టైన్ అవుతుందా? హైలీ డౌట్ఫుల్. ఎందుకంటే ఆ స్టాక్ ఒక రోజు పెరిగితే నెక్స్ట్ టైం మళ్ళీ పడిపోవటం కామన్ గా ఇది వరకు కూడా చూసాం కాబట్టి. కాబట్టి బ్రాడర్ మార్కెట్ లో మాత్రం ప్లే సేఫ్ అంటాను. గుడ్ రిజల్ట్స్ ఉన్న స్టాక్స్ లోనే ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్పేసి అని అంటాను. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. బ్రేక్ తర్వాత రామకృష్ణతో మాట్లాడదాం. ఒక కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ రాబోతుంది ఉత్తరప్రదేశ్లో. హెచ్సిఎల్ ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్లో అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, ఓసాట్ అంటారు. సో ఈ యూనిట్ రాబోతోంది. ఇది ఇండియాస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్కి సంబంధించి ఒక అతిపెద్ద డెవలప్మెంట్. 3,700 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ రాబోతుంది. ముఖ్యంగా ఏఐ రిలేటెడ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది ఫ్యూచర్ ఈజ్. భవిష్యత్ అంతా కూడా ఏఐ ఇదే. సో ఈ ఏఐ రెవల్యూషన్లో మనం కొంత వెనుకబడ్డాం, కొంత కాదు బాగా వెనుకబడ్డాం. ఇప్పుడు కనీసం క్యాచప్ యాక్ట్ స్టార్ట్ చేయాలి, లేదంటే మనం అడ్వాన్స్డ్ నేషన్ కావాలి, డెవలప్డ్ నేషన్ కావాలి అనే కలలుగానే మిగిలిపోతాయి. ఓకే రామకృష్ణ గారు,
వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. అట్లాగే మార్కెట్స్ కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసినప్పుడు సెటప్ అంతా సేమ్ ఉంది, అంటే రెసిస్టెన్స్లు కానీ సపోర్ట్స్ కానీ ఏమాత్రం మార్పులు లేవు. మెయిన్గా మనకి సపోర్ట్స్ ఇమీడియట్గా 24,550, 600 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది నిఫ్టీకి. రెసిస్టెన్స్ పరంగా చూసినప్పుడు 25,000 అనేది కొంచెం గట్టి రెసిస్టెన్స్ కానీ కనిపిస్తుంది. మనం రీసెంట్గా కంఫర్టబుల్గా మనం డిసెంబర్ స్వింగ్ హైని క్రాస్ చేసినప్పటికీ తర్వాత వచ్చిన ఫాల్, అంటే ఒక రోజు ముందు మనకి మంగళవారం వచ్చిన ఫాలు మళ్ళీ మార్కెట్స్ వెనక్కి తీసుకొచ్చేట్ చేస్తే మళ్ళీ నిన్న చిన్నగా మార్కెట్స్ కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్ పరంగా అన్ని మూవింగ్ యావరేజెస్ పైనే ఉంది, ఫాలింగ్ ట్రెండ్ లైన్ పైన నిఫ్టీ ఉంది. కొంచెం బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ కొంత బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందండి రీసెంట్ టైమ్స్లో. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా కన్సాలిడేషన్ జోన్లో పడిపోయింది. సో మొత్తం మీద ఆర్ఎస్ఐ చూసిన 61.49 నిఫ్టీకి ఉండటం, అట్లాగే ఎంఏసిడి క్రాస్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కేవలం కన్సాలిడేషనే కనిపిస్తుందండి లాస్ట్ 10-12 సెషన్స్ నుంచి. ఎందుకంటే ఇది నిఫ్టీ కంటే ముందుగానే ఆల్ టైమ్ హై రీచ్ అవటం, అట్లాగే అక్కడ కొంత బ్రీతింగ్ టైం తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కానీ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఉంది, అట్లాగే ఎంఎస్సిడి స్ట్రెంత్ ఉంది. కొంచెం టాప్ కంపెనీస్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత అంటే నిఫ్టీ స్టాక్స్ కి స్పేస్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. సో దానివల్ల బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేషనే ఎక్కువ కనిపిస్తూ ఉంది మనకి. అట్లాగే ఇంకా ఓవరాల్ మార్కెట్ చూసినప్పుడు ఈ రిజల్ట్ సీజన్ లో స్మాల్ క్యాప్స్ పర్సంటేజ్ వైజ్ 32% కంపెనీస్ డిసప్పాయింట్ చేసినాయి. అందువల్ల ఆ ఇండెక్స్ లాగింగ్ లో ఉంది. 13% స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైకి దూరంగా ఉంది. అదే టైంలో నిఫ్టీ ఓన్లీ 6% డిస్టెన్స్ లో మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద బై అండ్ డిప్స్ మార్కెట్ లోనే ఉన్నాము. కాకపోతే మార్కెట్స్ లాస్ట్ 4 సెషన్ నుంచి కొంచెము ఇంట్రాడేలో బిగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. అది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ ఈరోజు సెటిల్మెంట్ ఉంది, ఈ రోజు కూడా కొంత వాలటిలిటీ మనం మార్కెట్లో క్లియర్గా చూసే అవకాశం మనం చూస్తామండి. ఈ రోజు కూడా మార్కెట్లో క్లియర్గా కొంత వాలటిలిటీ చూస్తాము. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 25,000 కాల్ రేటింగ్ మనము ఇందాక అనుకున్నట్టు రెసిస్టెన్స్ గా మారుతుంది. అట్లాగే 24,000 అనేది మనకి ఇమీడియట్ గా సపోర్ట్ గా ఉంది. సో 24,300 టెక్నికల్ సపోర్ట్ ఉంది, అట్లాగే పుట్ రేటింగ్ పరంగా 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంది. సో ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్య నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ మార్కెట్ ఆసిలేట్ అయ్యే ఛాన్సెస్. నాగాయలంక నుంచి శ్రీనివాస్ విశ్వనాథపల్లి నేను మెయిల్ పంపించారు. ఏమైనా సాగర్ సాఫ్ట్ రిజల్ట్స్ అంతగా బాగాలేవు, అందుకని స్టాక్ పడుతోంది. కెన్ ఐ స్టార్ట్ అక్యుమిలేటింగ్ ది స్టాక్ నౌ? రిజల్ట్ బాగాలేదని మీరే చెప్తున్నారు, స్టాక్ పడిపోతుందని మీరే చెప్తున్నారు. అక్యుమిలేషన్ ఎందుకు? ఈ కంపెనీ సాగర్ సాఫ్ట్ అనేది వెరీ మినిస్క్యూల్ ఆపరేషన్స్ అండి, చిన్న కంపెనీ. సాగర్ సిమెంట్స్ వాళ్ళ కంపెనీనే, వాళ్ళ సిమెంట్ ప్లాంట్ మీద ఉన్న దృష్టి దీని మీద ఉండదు. అందుకనే ఇప్పుడు 30 కోట్లు 35 కోట్లు ఏదో నామకే వాస్తే కంపెనీ. సో అండ్ దిస్ గ్రూప్ యాజ్ సచ్, సాగర్ సిమెంట్స్ గ్రూప్ వెల్త్ క్రియేట్ చేయలేదు. దే హ్యావ్ ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ ది వెల్త్. అందువల్ల ఇటువంటి గ్రూప్ జోలికి వెళ్ళొద్దు, ఎస్పెషల్లీ సాగర్ సాఫ్ట్ అసలు టచే చేయొద్దు. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంతోష్ అండి. అరే అండి, సంతోష్. సార్ వసంత్ గారు, కుటుంబరావు సార్, రామకృష్ణ గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా దగ్గర ఒక ₹1,50,000 ఉన్నాయి సార్. పాప ఇప్పుడు 1 year. ఒక 15 to 20 years దాకా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్టాక్స్ అంటే ఎస్బీఐ, మనకి ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ కానీ ఇలాంటి వాటితో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? చేయొచ్చండి, మీకు టైం ఉంది కాబట్టి. పెద్ద పెద్ద స్టాక్స్నే సెలెక్ట్ చేసుకోవాలని నియమం ఏం లేదు. మంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలమే. కాకపోతే కొంచెం మీకు మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉందా? నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను యాక్చువల్లీ 45% ప్రాఫిట్ లో ఉన్నాను. వెరీ గుడ్. లైఫ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. 45% ప్రాఫిట్ లో ఉన్నాను సార్ ఆల్రెడీ. అన్ని మిడ్ క్యాప్ అట్లా ఉన్నాయి. ఇది పాప కోసమని సపరేట్ గా పెడదామని అడుగుతున్నాను. మంచి ఆలోచనే. ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ 3 మంచివే, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకా మనం ప్రోగ్రాంలో అప్పుడప్పుడు కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సజెషన్స్ కూడా వస్తూ ఉంటాయి.
వాటిని జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. 15-20 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ లాంగ్ టర్మ్. ఎప్పటికప్పుడు కొంచెం ట్రాక్ చేసుకుంటూ స్టాక్స్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. లేదు టైం లేని వాళ్ళకి మాత్రం మ్యూచువల్ ఫండ్సే శరణ్యం. కుటుంబంలో ఏమైనా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐడియాస్ ఏమైనా ఇస్తారా ఇటువంటి లాంగ్ టర్మ్ కోసం? కొత్తగా ఐడియాస్ ఏమి లేదండి. రీసెంట్లీ మన వర్క్ షాప్ లోను ఇటు ఉగాది టైం అప్పుడు జనవరిలో ఇట్లా ఏదైతే ఇచ్చామో వాటిలోనే రిజల్ట్స్ పెర్ఫార్మెన్స్ బట్టి కూడా చూసుకుని వాటిలో నుంచే పిక్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు ఇయర్ లాంగ్ కంటిన్యూస్ గా అనమాట కొత్త చెప్తా ఉంటాం, చర్నింగ్ చేయించడం కూడా అప్రోప్రియేట్ కాదు మన సైడ్ నుంచి కూడా అనమాట. డెఫినెట్లీ ఇది రిజల్ట్ సీజన్, కొన్ని కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ఎమర్జెనీ అందిపుచ్చుకోవాలంటే. చెప్తున్నది ఆడియో రావట్లేదు వసంత్ గారు, అదొకటి. ఓకే అండి, ఓకే. మీకు వినిపిస్తుందా? మీరు ఓకే జూమ్లోనే ఉన్నారు కదా, వినపడాలి కదా, రోజు వినిపిస్తుంది కదా. అదే నేను జూమ్ లో ఉన్నా, మీ వాయిస్ వినిపిస్తుంది కానీ వ్యూవర్ వాయిస్ వినిపించట్లేదు అందుకని. రైట్. సో అలాగే మనం ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్లో ఈ కంపెనీ రిజల్ట్ బాగుంది, ఆ కంపెనీ రిజల్ట్ బాగుందని చెప్తుంటాం కదా, వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఎందుకు రిజల్ట్ బాగా వచ్చింది, భవిష్యత్తులో కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయా, ఇలా కొంచెం హోంవర్క్ చేస్తే చాలండి. మేము డైరెక్ట్గా ఫలానా షేర్ కొనండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, అడగండి. వసంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, నా దగ్గర 4 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రిజల్ట్స్ నిన్న బాగాలేదు కదా సార్. కొంచెం ఆడియో వాల్యూమ్ పెంచండి అయ్యా, నాకు కూడా వినపట్లేదు. ఇంకా కుటుంబంలో వరకే రామకృష్ణ గారికి వినిపిస్తుంది. అదే పెంచండి, స్పీకర్ అయినా మార్చండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ అడగండి. హెచ్ఏఎల్ 30% ప్రాఫిట్ లో ఉందంట, అది రిజల్ట్స్ బాగాలేదు కదా, హెచ్ఏఎల్ ఏరోనాటిక్స్ రిజల్ట్ బాగాలేకపోయినా కూడా మంచి సెక్టర్, అద్భుతమైన, ఇంకా డిఫెన్స్కి మించిన సెక్టర్ ఇప్పుడు ఈ సమయంలో అయితే అసలు ఇంకొక సెక్టర్ కనపట్లేదు. అందరి దృష్టి డిఫెన్స్ మీదే. మన యుద్ధ విమానాలు ఏంటి, మన రాడార్ వ్యవస్థ ఏంటి, మన మిసైల్ సిస్టమ్ ఏంటి, వీటి మీద అందరూ ఇప్పుడు చిన్న కామన్ మ్యాన్ కూడా దాని గురించి ఎంతో కొంత మాట్లాడుతున్న సమయం ఇది. సో మీరు ఒక క్వార్టర్ రిజల్ట్లో కొద్దిగా చిన్న అది అంచనాలకు అనుగుణంగానే వచ్చింది, కొద్దిగా వెనకబడినప్పటికీ కూడా నెంబర్స్లో ఇది ఎస్టిమేట్స్కి అనుగుణంగానే వచ్చింది. తప్పకుండా హోల్డ్ చేయాల్సిన స్టాక్. కుటుంబంలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా హెచ్ఏఎల్? హెచ్ఏఎల్ యాక్చువల్గా ఇప్పుడు కరెక్షన్ అంటూ వస్తే కనుక యాడ్ కూడా చేయమని చెప్పేసి అని అంటానండి. ఎందుకంటే రిజల్ట్ బాగాలేదని అంటానికి లేదండి, ఫ్లాట్ రిజల్ట్ అది. బట్ ఎగ్జిక్యూషన్ లోనమాట మామూలుగా డెలివరీస్ ఎప్పుడైతే వెహికల్స్ వెళ్తాయో, ఇది వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ వెళ్తాయో దాన్ని బట్టేనమాట ఇటు టర్న్ ఓవర్ కానీ ప్రాఫిట్ కానీ బుక్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అకౌంటింగ్. నేను మోర్ కేర్ఫుల్ గా కూడా దాని రిజల్ట్ చూసాను. ఇట్ ఈస్ గివింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు బై అంటాను. అంటే వాళ్ళకి ఏమైందంటే ఆ జీఈ నుంచి రావాల్సినటువంటి ఇంజన్స్ ఇప్పుడు రావడం మొదలైంది కాబట్టి ఈ క్వార్టర్ నుంచి ఇంకా ఎగ్జిక్యూషన్ డెలివరీ క్యాపబిలిటీస్ పెరుగుతున్నాయి. సో తప్పకుండా బై ఆన్ డిప్స్ హెచ్ఏఎల్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, అడగండి. అడగండి సార్, వినిపిస్తుంది. సార్, నా పేరు దయానంద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్కారం. లోకేష్ మిషన్ గురించి చెప్తారా సార్? నాకు చాలా రోజులు అయితే చాలా డౌన్ ఫాల్ అవుతుంది. ఏదండి? లోకేష్ మిషన్ సార్. లోకేష్ మెషిన్స్ సార్, ఈ కంపెనీ ఒకటి ఎప్పుడు అందరికి ఆశలు కల్పించిన తప్ప నెంబర్స్ ఉండవు. కుటుంబంలో ఏంటి, ఏమన్నా పిస్తోళ్ళకి ఏమన్నా ఆర్డర్ వచ్చిందా? నిన్న మొన్న అప్పర్ సర్క్యూట్లో వేసింది. లేదండి, అంటే ఒకటి బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంపెనీ అయిపోయినాయి. ఎప్పుడైతే కనుక అప్పుడు అన్యూజువల్ గా 400+ కనమాట స్టాక్ వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవటం మొదలైందో 125 తిరిగి బాటమ్ కూడా ఫామ్ చేసుకుంది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే వీళ్ళకి కాస్త శాంక్షన్స్ యుఎస్సి అయి కూడా అనమాట కాస్త ఇంపాక్ట్ పడింది కంపెనీ పైన. అందుకని చెప్పేసి రిజల్ట్ గొప్పగా ఉండదు అనమాట. ఈ క్వార్టర్ కూడా గొప్పగా రిజల్ట్ ఉండదు, అది తెలిసిన విషయం. అందుకని స్టాక్ కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఓవరాల్ గా డిఫెన్స్ లో నిన్న మొన్న అప్పర్ సర్క్యూట్ వేసింది, మీరు గమనించినట్లేరు. అదే కాదు, ఏమిటి అదే చెప్పబోతున్నానండి, అదే చెప్పబోతున్నా. ఎందుకంటే స్మాల్ ఆర్మ్స్ దీంట్లో లాట్ ఆఫ్ ఆర్డర్స్ రిలీజ్ చేసింది అనమాట డిఫెన్స్ అనమాట. అందుకని చెప్పేసి బెనిఫిట్ అయ్యి వన్ ఆఫ్ ది స్మాల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఈ స్టాక్ కూడా తిరిగి రివైవల్ వచ్చి 188 అట్లా అనమాట అప్పర్ సర్క్యూట్ టచ్ అవటం కూడా చూసాం. బట్ ఐ థింక్ అన్లెస్ తిరిగి 220, 230 లెవెల్స్ క్రాస్ అయితే తప్పితే రియల్ స్ట్రెంత్ మళ్ళీ ఈ స్టాక్ అయితే రాదండి. కాస్త యాజ్ ఆఫ్ నౌ లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ లో ఉంది.
రియల్ చేంజ్ ఇన్ పెర్ఫార్మెన్స్ మేబీ సెప్టెంబర్ క్వార్టర్లో రావచ్చు. ట్రైలింగ్ 12 months పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే 270 కోట్లు సేల్స్, 5 కోట్లు ప్రాఫిట్. ఏంటి ఈ 5 కోట్ల ప్రాఫిట్తో ఈ కంపెనీ ఈ నిర్వాహకాలు వెలగబెడుతోంది. స్టాక్ ఏమో ఒకప్పుడు 500 రూపాయలు వెళ్ళింది. వెరీ 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 డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ లోకేష్ మెషిన్స్. ఓకే, బ్రేక్ తీసుకు. ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 52 పాయింట్లు, సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో ముగిసాయి. ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని మనం చూడబోతున్నాం. అలాగే వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో స్టాండర్డ్ గ్లాస్ కూడా పెట్టుకోండి. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ వస్తాయి. ఈ కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ కూడా కొన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫార్మా కెమికల్ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఈ గ్లాస్ లైన్డ్ రియాక్టర్స్ లాంటివి. సో తప్పకుండా మనం అంతకుముందు కూడా అనుకున్నాం 130-140 మధ్యలో మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ స్టాక్ అని. తప్పకుండా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు ఈవెన్ కొనుగోళ్ళకు కూడా ఉపక్రమించవచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్, డ్రీమ్ ఫ్లోక్స్ స్టాక్స్ ఉన్నాయి సార్, 680. ఏదండి? డ్రీమ్ ఫ్లోక్స్ ఏ ప్రైస్లో కొన్నారు? 320తో కొన్నాను సార్. 320. ఓకే, అవును సార్. కుటుంబంలో ఏం చేయొచ్చు? డ్రీమ్ ఫోక్స్ గ్రేట్ స్టాక్ అండి. మనం ఇదివరకు చాలా సార్లు రిపీటెడ్ చెప్పాం. ఎందుకంటే నీష్ సెగ్మెంట్ లో ఉన్నా కూడా రిజల్ట్స్ ఎప్పటికప్పుడు జస్టిఫై చేయట్లేదు. అండ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. ఇలాంటి స్టాక్స్ ఏంటంటే వాల్యుయేషన్ చేయటం కూడా కొంచెం కష్టం మనకైనా సరే అనమాట. ఎందుకంటే ఆ బిజినెస్ అలాంటిది. కాబట్టి ఐ వుడ్ అవాయిడ్ అనమాట డ్రీమ్ ఫోక్స్ ఈవెన్ నౌ అనమాట. కొంచెం కుదటపడి స్టెబిలిటీ ఆఫ్ బిజినెస్ ఉండి రిజల్ట్ స్టేబుల్ గా ఉంటాయి అంటే కనుక ఉండొచ్చు కానీ స్టాక్ లో. బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ రిస్కీ బెట్ అంటాను అంతే. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 10 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ కూడా 30 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 70-80 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇండిసెస్ పరంగా కొంత బెటర్గా ఉన్నాయి. అడ్వాన్సెస్ బీఎస్సీలో 870, అడ్వాన్సెస్ 290 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ఎస్సీలో కూడా ఇలాగే ఉన్న పరిస్థితి. 1429 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 309 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, బీఈఎల్ ఫ్లాట్గా ఉంది. బట్ గెయినర్స్ లిస్ట్లో ఎస్బీఐ, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవి కనిపిస్తున్నాయి. లోగోస్ లిస్ట్లో ఎన్టీపీసీ, నెస్లే, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ మనకు వీక్గా ఓపెన్ కావటం అనేది చూస్తున్నాం. ఐటీ ఇండెక్స్ కూడా మనకు ఫ్లాట్గా కనిపిస్తుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగుందని మాట్లాడుకున్నాం మనం. 10% అప్, 10.5% అప్. సో రిజల్ట్స్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. వ్యాస్కాన్ ఇంజనీరింగ్ ఇందాక కుటుంబం వారు కూడా మెన్షన్ చేశారు. రిజల్ట్ బాగుంది, 9.3% పెరగడం చూస్తున్నాం ఈ స్టాక్. సో ఇండివిజువల్ స్టాక్స్లోనే ఎక్కువ యాక్షన్ ఉంది. ఇండిసెస్ ఫ్లాట్గా ఉన్నాయి. టాటా మోటార్స్ ఈజ్ అప్, హీరో మోటోకార్ప్ పెరిగింది. అలాగే రేమాండ్ పెరిగింది. రేమాండ్లో ఆల్మోస్ట్ 9% గెయిన్స్ చూస్తున్నాం. అలాగే ఈ క్లర్క్స్ రిజల్ట్ స్ట్రాంగ్గా వచ్చింది. దాంతో స్టాక్ లాభాలతో ఓపెన్ అయింది. అపార్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది అపోలో టైర్స్లో. బజాజ్ హోల్డింగ్స్, శ్రీ సిమెంట్స్, ఇండియా మార్ట్, అలోక్ ఇండస్ట్రీస్, హిమాద్రి స్పెషాలిటీ, క్రిసిల్, అసాహి ఇండియా, జూపిటర్ వ్యాగన్స్ ఇటువంటి కౌంటర్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అదాని టోటల్ గ్యాస్, నెస్లే ఇవి కొంత మనకు నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి కౌంటర్స్. రామకృష్ణ గారు. వసంత్ కుటుంబ గారు చెప్పండి. న్యూస్ ఎట్లా ప్లే చేస్తుందంటానికి ఇందాక నేను చెప్పాను గుర్తుందా అండి? అది 6500కే వాళ్ళ గ్లోబల్ ప్రమోటర్ అమ్మేస్తున్నారని చెప్పేసి. స్టాక్ స్ట్రైట్ అవే 10,000 రూపాయలు ఉన్న స్టాక్ 20% డౌన్ సర్కిట్ లో. ఓకే, ఎందుకంటే 10,000 లో ఉన్న స్టాక్ ని 6,500కి ఓపెన్ ఆఫర్ లో పెట్టారంటే ఇమాజిన్ ఎంత వాల్యూ ఇరోడ్ అయిపోతుంది వన్ స్టాక్. రైట్ వెంట్ ఇస్ డౌన్ 20%. రామకృష్ణ గారు ఏంటి, ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా? సో ఈరోజు మార్కెట్స్ మొత్తానికి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. ప్రస్తుతానికి 40 పాయింట్స్ ప్లస్ నెగిటివ్ కనిపిస్తూ ఉంది.
సపోర్ట్ రెసిస్టెన్స్లు కనుక చూస్తే 24,794 అనేది రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేప్పటికి 24,539. ఇన్ కేసు సపోర్ట్ కనుక బ్రేక్ అవుతుంటే ఒక షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. ఒక 5 minutes కనుక 24,539 బ్రేక్ అయిన టైంలో షార్ట్ చేయొచ్చు. కొంచెము వాలటిలిటీ కూడా ఉండే ఛాన్స్ ఉంది, అప్స్ డౌన్స్ ఈరోజు సెటిల్మెంట్ కారణంగా. సో కాబట్టి కేర్ఫుల్గా మార్కెట్స్ వాచ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక రికవర్ అయ్యి 24,794 దాటితే లాంగ్ అటెంప్ట్ కూడా చేయొచ్చు. ఓకే, జెన్ టెక్నాలజీస్ ఈరోజు కూడా 5% అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఈ కంపెనీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తయారీలో మంచి ఎక్స్పర్ట్గా ఈ సమయంలో మార్కెట్ చూస్తుంది. అందుకనే జెన్లో వరుసగా 3 రోజులుగా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. కోట విజయ వెంకన్న అడుగుతున్నారు, ఆయన ఎన్సీసీ హెచ్ఎఫ్సిఎల్ ఈ రెండు కొనుక్కుంటారట. కుటుంబారు ఎన్సీసీ హెచ్ఎఫ్సిఎల్, ఎన్సీసీ రిజల్ట్ ఉంది ఈరోజు. రెండు కూడా బై చేయమంటానండి. ఎవ్రీ డిప్ లో పోస్ట్ రిజల్ట్ వాలటిలిటీ ఉన్నా కూడా బోత్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అయితే అంటాను. బై బోత్ అంటాం. సత్య సాయి ప్రసాద్, ఎస్ బ్యాంక్ ఉన్నాయట 18 రూపాయల్లో 1000 షేర్లు హోల్డ్ చేయొచ్చా? టూ లాంగ్ స్టోరీ. మనం రిపీటెడ్ గా చెప్తానే ఉన్నామండి. ఎస్ బ్యాంక్ లో మాత్రం ఇప్పుడు స్టోరీ మారుతోంది, కానీ రియల్ గా రీరేటింగ్ అంటూ వచ్చిన తర్వాతే బ్యాంక్ లో యాక్షన్ ఉంటుందని చెప్పేసి అని అంటాను. అప్పటి వరకు బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ డౌన్ సైడ్ 18-19 ఆ బ్యాండ్కి వస్తుంది, ఆన్ అప్ సైడ్ 21-22 మధ్యలో లాక్ అయి ఉంటుంది. రియల్ బ్రేక్అవుట్ రావాలంటే 22 దాటి కపుల్ ఆఫ్ డేస్ ఉంటే కనుక బ్రేక్అవుట్ వచ్చి లాస్ట్ హై 27 అనేది అటెంప్ట్ చేసే పాసిబిలిటీ అప్పుడు కనిపిస్తాను. బట్ వెయిట్ ఫర్ రీరేటింగ్ అంటాను, అన్లెస్ రీరేటింగ్ అయ్యే వరకు అవాయిడబుల్ అని. ఓకే, తర్వాత ప్రతాప్ రెడ్డి, హెచ్ఏఎల్, బిఎస్సి, ఎస్ బ్యాంక్, ఎన్సిసి ఇవి కొంటారట. రామకృష్ణ గారు, హెచ్ఏఎల్కి సంబంధించి ఎంట్రీ పాయింట్స్ చెప్పండి. సో హెచ్ఐఎల్ 4788 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్గా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి, డిఫెన్స్ సంబంధించినవి. నిన్న జిఆర్ఎస్సి కూడా జాయిన్ అయింది పార్టీలో. సో ఎనీ టైమ్ ఈ స్టాక్ కూడా ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఉందండి. సో ఎంట్రీ లెవెల్స్ వచ్చేటప్పటికి ఇమీడియట్ గా తీసుకోవచ్చు అండి. 4700 ఆ జోన్ లో ఫ్రెష్ ఎంట్రీ కొంత పార్ట్ తీసుకోవచ్చు. అబౌవ్ 5000 బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోమని చెప్తా. ఓకే, తర్వాత సునీల్ కుమార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉన్నాయి 920లో, హోల్డ్, యావరేజ్ ఆర్ సెల్? హోల్డ్ చేయండి, మంచి నెంబర్స్ వచ్చాయి కదా. నెంబర్స్ క్వార్టర్లీ నెంబర్స్ చూస్తుండాలి మీ దగ్గర షేర్ ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయని. రిజల్ట్స్ బాగున్నాయి, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. బీఈఎల్ గురించి అడుగుతున్నారు జయప్రకాష్, 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట. ఎహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ May 19th. బయింగ్ లెవెల్స్ కావాలి అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు, అది నాకు అర్థమైంది మాత్రం. రామకృష్ణ గారు, బీఈఎల్ ఎంట్రీ లెవెల్? బీఈఎల్ ప్రస్తుతం పరిస్థితుల్లో తీసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి బ్రేక్అవుట్ జరిగింది. నిన్న బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో మనము షార్ట్ టర్మ్ కోసం అయితే నిన్నటి లో ఏదైతే ఉందో అది 334 స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. జొమాటో తీసుకుంటారట ఎవరు? సత్యనారాయణ, అద్దంకి నుంచి. అలాగే నజారా, జొమాటో, నజారా ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? జొమాటో మోర్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్ అవుతుందండి ఇప్పుడు, ఎందుకంటే చూస్తున్న రిజల్ట్స్ అనమాట చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాయి. కానీ అనుకున్నంత పడకుండా అనమాట స్టాక్ నిలబడిందంటేనే అర్థం చేసుకోవాలి. కాబట్టి మేబీ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉంటేనే ఈ క్విక్ కామర్స్ కంపెనీలు అనమాట తీసుకోవాలి, కానీ బట్ అదర్వైజ్ ఐ వుడ్ స్టే అవే ఫర్ ప్రెసెంట్ అనమాట. నజారా ఇస్ కాస్త గ్యాంబుల్ అవుతుందండి, కానీ రీసెంట్లీ చూసాం స్టాక్ అనమాట ఈస్ పెర్ఫార్మింగ్ వెల్. అలా లాస్ట్ ఇయర్ లో ఎక్విషన్స్ అన్ని ఇప్పుడు బెనిఫిట్ చేస్తున్నాయి. స్టాక్ కూడా ఇప్పుడు 52 వీక్ హైస్ దగ్గరకు వచ్చింది అండ్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ అనమాట. అందుకని చెప్పేసి నజారా డిప్స్ లో బై చేస్తాను. ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు, అంబుజా సిమెంట్స్ 690 ఉన్నాయి, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదా?
చేయొచ్చండి. ఇప్పుడు ఎనీవే అదానీ గ్రూప్ ది అంబుజా సిమెంట్స్ కూడా అన్నమాట. అందుకని చెప్పేసి అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అల్ట్రాటెక్ గ్రూప్ తర్వాత అదానీ గ్రూప్ కూడా సిమెంట్ లో డెఫినెట్లీ ఏసీసీ అంబుజా ఇవన్నీ కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, సురేష్ అడుగుతున్నారు ఉషా మార్టిన్, వి గార్డ్, మోల్టెక్ ప్యాకేజింగ్ ఈ 3 కొంటారట, కొనుక్కోవచ్చా? మోల్టెక్ ప్యాకేజింగ్ డిక్లైన్స్ లో బై చేయమంటానండి డెఫినెట్లీ, ఎందుకంటే వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నా రీసెంట్ కరెక్షన్ తర్వాత కూడా. రెండో స్టాక్ అండి ఉషా మార్టిన్. చెప్పండి రామకృష్ణ గారు, ఉషా మార్టిన్ కొనొచ్చా? సో ఉషా మార్టిన్ వీక్ గా ఉందండి. స్టాక్ రిజల్ట్స్ కూడా బీటెడ్ గా ఉంటున్నాయి రీసెంట్ టైమ్స్ లో. స్టాక్ కూడా రీసెంట్ ర్యాలీస్ లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు, మార్కెట్ పార్టిసిపేట్ చేసినా కానీ. కాకపోతే ఏంటంటే కాస్త సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. ఒక షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే కొంత ఈ స్టాక్ లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే హోల్డ్ చేయమని చెప్తానండి. 285 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని. విష్ణువర్ధన్ అనంతపురం నుంచి బజాజ్ ఆటో లాంగ్ టర్మ్ కోసం కొంటారు, 2 years, కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ కంటే డెఫినెట్లీ కొనొచ్చండి. బట్ మిగతా ఆటో స్టాక్స్ ఇంకా మోర్ డైనమిక్ స్టాక్స్ అయితే ఉన్నాయి, లైక్ టీవీఎస్ మోటార్ లాంటి. టీవీఎస్ మోటార్స్, బట్ అదే టీవీఎస్ మోటార్ షుడ్ బి ఏ బెటర్ బెట్ అని అంటారు. టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో నిన్న కూడా రిజల్ట్ కూడా చూసాం మనం, మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సో ఆ 2 కంపారిటివ్లీ ఇంకా బెటర్ పొజిషన్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్